హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చామంతి 10వ భాగం. నా నిరీక్షణ సమయంతో పాటు రాత్రి కూడా పురోగమించింది. నన్ను రెడీ చేసి వసంతి వెళ్ళిపోయింది. గ్రౌండ్ గ్లాస్ మిర్రర్లో నా స్వంత చిత్రాన్ని చూసి నేను చాలా సంతోషించాను. కానీ నేను ఇలా ఎంతకాలం వేచి ఉండాలో అర్థం కాలేదు. నిన్నలాగా ఈరోజు కూడా గది కిటికీలన్నీ మూసి ఉన్నాయి. వసంతి వెళ్లే ముందు గదిలోని ఒక్కటే తలుపు కూడా జాగ్రత్తగా మూసేసింది. ఈ చలికాలంలో బయట చలి వణికిపోతుంది. కానీ బరువైన చీర, బరువైన ఆభరణాలు ధరించి ఈ మూసి ఉన్న గదిలో ఊపిరి పీల్చుకుంటున్నాను. నిజానికి నాకు చెమటలు వస్తున్నాయి. నా జీవితంలో ఎప్పుడు ఎంత బరువైన గుడ్డ లేదా నగలు ధరించలేదు. కాబట్టి నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. నా గొంతు కూడా ఎండిపోతుంది. నన్ను తీర్చిదిద్దిన తర్వాత వసంతి తమలపాకు ప్లేటు, పాలు నింపిన పెద్ద వెండి గ్లాసు టేబుల్పై ఉంచి వెళ్ళిపోయింది. పాలు త్రాగి తృప్తి చెందాలనిపించింది. కానీ నేను నా కోరికను నియంత్రించుకున్నాను. వెళ్లే ముందు వసంతి అనుమానాస్పద ముఖంతో నన్ను హెచ్చరించిన విషయం గుర్తుకు వచ్చింది. తెలుసుకోండి, మీరు చాలా విషయాలు చూస్తారు, కానీ భయపడకండి. మిమ్మల్ని మీరు మేల్కొల్పండి, మీ ఉనికిని అనుభవించండి. నేను వెళ్తున్నాను. అంతా మామూలుగా ఉంటే నేను నిన్ను రేపు కలుస్తాను. అకస్మాత్తుగా తలుపు కదిలింది. ఎవరో లోపలికి వస్తున్నట్లు అనిపించడంతో వెంటనే అలర్ట్ అయ్యాను. నా భర్త రావడంతో నా అనుమానం నిజమయ్యింది. అతని అందానికి నేనే మైమర్చిపోయాను. అతను వయసు 40 ఏళ్ళు అయినప్పటికీ అతని చక్కటి టోన్ మరియు మెయింటైన్డ్గా బాడీ అతన్ని 30 ఏళ్ల వ్యక్తిలా చేసింది. ఈరోజు ఈ అద్భుతం వాతావరణంలో అతనిని చూడగానే నా శరీరం పులికించిపోయింది. అతని శరీరాకృతి స్త్రీ తనను తాను మర్చిపోయేలా చేస్తుంది. ఆమెను తీవ్రస్థాయికి తీసుకువెళుతుంది. నేను అతని అందాన్ని చూసి పూర్తిగా ఆకర్షితురాలిని అయ్యాను. నా అసహన భావాల ముందు నేను నిస్సహాయంగా ఉన్నట్లు అనిపించింది. నా భర్త తలుపులు వేసి ఉన్న క్షణంలో నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. కళ్ళ మీద, మొహం మీద విచిత్రమైన భీకరమైన కామం పూసుకొని నా భర్త మెల్లగా నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు అతను నా పక్కన కూర్చున్నాడు. నేను క్రిందకు చూస్తున్నప్పటికీ అతని కళ్ళు నా వైపు తిరిగి ఉన్నాయని నేను గ్రహించగలిగాను. ఒక్కసారి చూశాను. అతని దృష్టి నాకు అసహజంగా అనిపించింది. అకస్మాత్తుగా నాకు ఏమీ అర్థం కాకముందే అతను నా ముసుగు తొలగించి నా మెడను పట్టుకొని నన్ను తన వైపు లాక్కున్నాడు. నేను భయంతో, అంతరాయంతో నోరు మూసుకొని ఉక్కిరి బుక్కిరి అయ్యాను. దీని తర్వాత జరిగినది నాకు చాలా క్రూరంగా మరియు కఠినంగా అనిపించింది. నా భర్త ఒక కుదుపుతో నన్ను తన దగ్గరకు తీసుకొని ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. కానీ నా శరీరం అనేక ముళ్ళుతో గుచ్చుకున్నట్లు అనిపించింది. చిన్నప్పటి నుండి నా మనసు కొద్దిగా స్వాతంత్రంగా ఉంది. మా అత్త నన్ను నిర్లక్ష్యం చేసినప్పటికీ నేను కూడా ఆమెపై పదే పదే తిరుగుబాటు చేశాను. దీనికోసం నేను కొట్టడమే కాదు, ప్రజలు నన్ను పౌల్మాత్ అని కూడా పిలుస్తారు. ఈరోజు పెళ్ళైన తర్వాత ఈ మూసి ఉన్న గదిలో నా సొంత భర్త యొక్క అయాచిత శారీరక ప్రేమ మరియు కామం నన్ను తిరుగుబాటు చేసింది. కానీ మృదువుగా ఉండే స్త్రీ శరీరం తాగిన కామపు మనిషి కోరికల ముందు ఎప్పుడూ బలహీనంగా ఉంటుంది. కాబట్టి నన్ను విడిపించుకోవడానికి నేను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పుడు నా భర్త నా బట్టలు విప్పి నన్ను ప్రేమించడం ప్రారంభించినప్పుడు నేను నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదు. విషయం ఇక్కడితో ఆగిపోయి ఉంటే నేను భయపడి ఉండేదానిని కాదు. కానీ నా భర్త శరీరం అకస్మాత్తుగా మారడం, భారీ ఆకారం మరియు పరిమాణం తీసుకోవడం చూసినప్పుడు నేను భయంతో దాదాపు మూర్ఛపోయాను. అయితే భగవంతుని అనుమతి లేకుండా ఈ ప్రపంచంలో ఏదీ జరగదని ఒక సామెత. నేను కూడా మినహాయింపు కాదు. బట్టలు విప్పిన తర్వాత నా భర్త నాతో శారీరకంగా ఏకం కాబోతున్న తరుణంలో దూరంగా ఒక్క పెద్ద ఉరుము అందరినీ కదిలించింది. వెంటనే నా భర్త విద్యుద్ఘాతకానికి గురైనట్లు కదుపుతో నేలపై పడిపోయాడు. చంద్రకాంతిలో భయం కళ్ళతో నా భర్త శరీర రంగు ముదురు ఆకుపచ్చగా మారడం, అతని శరీరం యొక్క పరిమాణం రెట్టింపు కావడం మరియు అతని చేతులు, కాళ్ళు యొక్క భారీ పాదాలు హింసాత్మక వేట జంతువు వలె పదునైన పంజాలను కలిగి ఉన్నాయని నేను స్పష్టంగా చూడగలిగాను. అటువంటి అందమైన రూపాన్ని వక్రీకరించడం చూసి నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను.
ఆ సమయంలో అతని నాసిక రంధ్రాల నుండి తాజా రక్తం స్రవించడం మరియు తెల్లటి పాలరాయి నేల ఎర్రగా మారడం నేను గమనించాను. ఇదంతా చూసి నేను సగం చచ్చిపోయాను. నేను చాలాసేపు నేలపై పడి ఉన్న సగం మానవ మరియు సగం జంతువు శరీరాన్ని చూస్తూ ఉండిపోయాను. భయం వల్ల నా శరీరం ఇంకా వణుకుతుంది. వంగి నా చేతిని అతని ముక్కు రంధ్రాల దగ్గర ఉంచడం ద్వారా అతను ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నాడని నేను గ్రహించగలిగాను. ఆలస్యం చేయకుండా ఏలోగలాగా కప్పుకొని అలంకరించిన పడక బల్లల్లోంచి నీళ్ల గ్లాసు తీసుకొని అతని ముందు కూర్చున్నాను. నాకు ధైర్యం ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆ సమయంలో ఇది అవసరం అనిపించింది. జాగ్రత్తగా తన తలను నా ఒడిలోకి తీసుకొని నెమ్మదిగా నీళ్లు తన ముఖం మీద చిలకరిస్తూ ఆప్యాయంగా లాలించాను. ఆశ్చర్యకరంగా అతని భయంకరమైన రూపం క్రమంగా మారడం ప్రారంభించింది. అతను తాను సాధారణ రూపంలోకి వచ్చాడు. కొన్ని క్షణాల ముందు నన్ను మంత్రముగ్ధులను చేసిన అతని మగ మ్యాజిక్ మరియు లుక్ తిరిగి వచ్చాయి. కొద్ది నిమిషాల క్రితం నా కోరికను వ్యతిరేకంగా నన్ను తీసుకురావడానికి ప్రయత్నించిన వ్యక్తి ఇప్పుడు నాకు తెలియకుండానే నా ఒడిలో పడుకున్నాడు. కానీ ద్వేషం లేదా భయానికి బదులుగా నేను అతని పట్ల బలమైన ప్రేమ మరియు ఆప్యాయతను అనుభవిస్తున్నాను. అంతులేని తన అందంతో నా కళ్ళకు ఓదార్పునిస్తున్నాను. కానీ నాకు అంత అదృష్టం లేదు. నా భర్త కళ్ళు తెరిచాడు. నా ఒడిలో తనను తాను కనుగొనడం అతను బహుశా సిగ్గుపడ్డాడు. హడావిడిగా అతను కూర్చోవడానికి ప్రయత్నించాడు, కానీ మళ్ళీ అతని తల తిరగడం ప్రారంభించింది మరియు నేను అతన్ని పట్టుకున్నాను. అతను దాదాపు పడిపోయాడు. నా స్పర్శ అతని శరీరాన్ని పులకింపజేసింది. తన తలను నా ఒడిలో ఉంచుకొని లోతైన అర్థవంతమైన కళ్ళతో నా ముఖం వైపు చూస్తూ తక్కువ రొమాంటిక్ టోన్లో ఇలా అన్నాడు, చామంతి. నేను బదులిచ్చాను అని. అతను మళ్ళీ అన్నాడు, నేను తెలియకుండా నిన్ను బాధ పెట్టానా? ఇది నన్ను ఆశ్చర్యపరిచింది. కొద్ది నిమిషాల క్రితం నేను ఈ వ్యక్తి యొక్క వికారమైన వక్రీకరించిన రూపాన్ని చూశాను. ఇప్పుడు మళ్ళీ అమాయకపు పిల్లాడిలా మాట్లాడుతున్నాడు. నా ఆలోచనలను దాచిపెట్టి అన్నాను, లేదు. మళ్ళీ అతని గొంతు ఆందోళనగా అనిపించింది. నేను ఏదో ఒక విధంగా నిన్ను బలవంతం చేయడానికి ప్రయత్నించానా? నువ్వు నా భర్తవి. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. మీకు కావాలంటే మీరు ఎప్పుడైనా నన్ను బలవంతం చెయ్యవచ్చు, కానీ ఈరోజు మీరు అలాంటిదేమీ చెయ్యలేదు. అతని ఎక్స్ప్రెషన్ను చూడగానే నా మాటలు నమ్మలేని అర్థమైంది. తాను ఏదో పొరపాటు చేశానని ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకా ఉంది.